తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాసేపట్లో సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ లో పిఎస్ లో సిట్ విచారణకు బయలుదేరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ వచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాసేపట్లో సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ లో పిఎస్ లో సిట్ విచారణకు బయలుదేరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ వచ్చారు. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాసేపట్లో సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ లో పిఎస్ లో సిట్ విచారణకు బయలుదేరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ వచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరైతే ప్రైమ్ అక్యూజ్డ్ గా భావిస్తున్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఈ రోజు సిట్ విచారణకి హాజరు కాబోతున్నారు. ఆయన సిట్ విచారణలో ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో ప్రణీత్ రావుతో పాటు మరికొంతమంది అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే జైల్లో ఉన్నారు, విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. సో వారి నుంచి అంటే అప్పుడు ఈయన ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఎస్ఐబి చీఫ్ గా వ్యవహరించారు. ఆ టైంలో బీఆర్ఎస్ హయాంలో అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కిందకి ఈయన చీఫ్ గా వ్యవహరించడం జరిగింది. సో ఫోన్ ట్యాపింగ్ మొత్తం కూడా ఈయన ఆదేశాల మేరకే జరిగింది అనేది ఒక బలమైనటువంటి అభియోగం. సిట్ సంబంధించినటువంటి ఎవరైతే సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు ఎవరైతే ఉన్నారు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో ఈ కేసులో ఉన్నటువంటి ఎవరైతే ఈ కేసు అనుకున్నటువంటి అధికారులతో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దలు అందరినీ కూడా కోర్టుకు లాగటం కానీ లేదంటేనేమో శిక్షించడం కానీ చేస్తామని చెప్పి చాలా బలంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఈ కేసు విచారణని సిట్ కప్పచెప్పారు. దీనికోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఒక ఫామ్ చేసి కేసు దర్యాప్తును వేగవంతం అయ్యేలా చూస్తున్నారు. సో ఇది గవర్నమెంట్ అధికారులు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి కూడా ఈ ప్రాసెస్ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రణీత్ రావుతో పాటు మరికొంతమంది ఉన్నతాధికారులు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. కేసు విచారణలో ఈ ప్రభాకర్ ఎవరైతే ఎస్ఐబి మాజీ చీఫ్ గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో ఆయన పాత్ర కూడా ఉందని బలమైన నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆయన్ని తెప్పించేందుకు ప్రభాకర్ రావు మొన్నటి వరకు మనకు తెలిసిందే అమెరికాలో ఉన్నారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కావచ్చు లేదంటేనో వీటి గురించి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా కొన్నిసార్లు అప్లై చేసుకోవడం జరిగింది. కానీ వాటికి అంటే కోర్టు కొన్ని పరిమితుల నేపథ్యంలో కొన్ని నిబంధనల మేరకు అతనికి ఎట్టి పరిస్థితుల్లో మీరు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అతను సీజ్ అయినటువంటి పాస్పోర్ట్ పోలీసులు కూడా ఆయనకు అప్పచెప్పడంతో ప్రభాకర్ రావు అమెరికా నుంచి రావడం జరిగింది. ఆయన ఇప్పుడు ఈ రోజు సిట్ అధికారులు ఎదుట హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఆయన సిట్ ఆఫీస్ కి బయలుదేరారు. ఈ విచారణలో ఏం చెప్పబోతున్నారు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన వాంగ్మూలం ఏం చెప్తున్నారు అంటే అక్యూజ్డ్ గా భావిస్తున్న నేపథ్యంలో ఆయన చెప్పే సమాధానాన్ని బట్టి తదుపరి యాక్షన్ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈవెన్ అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందనే వాదనలు బలంగా వినిపిస్తుంది. ఓవరాల్ ఎసెన్స్ ఏంటంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ విపక్ష పార్టీల యొక్క రాజకీయ నేతలు కావచ్చు లేదంటే కీలక అధికారుల యొక్క ఫోన్లు మొత్తం కూడా ట్యాపింగ్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని కొంత
వాళ్ళకి లబ్ధి జరిగేలా, మేలు జరిగేలా, అప్పటి ప్రభుత్వానికి మేలు జరగాలి, లేదంటే వీరికి ఆయా అధికారులకు మేలు జరిగేలా వ్యవహరించారు అనేది ప్రధాన అభియోగం. సో ఒక వ్యక్తి ప్రైవసీని భంగం చేసి ఆ వ్యక్తి యొక్క ప్రైవసీ గోప్యతను మొత్తం కూడా కుండబద్దలు కొట్టేసి ఆ విధంగా తెలుసుకోవడం అనేది పెద్ద నేరం కింద భావించారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసుని అంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణలోని ప్రస్తుత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని దాని విచారణ ఆదేశించి సిట్ ఏర్పాటు చేసి ఇప్పటికే కొంతమంది అధికారులను అరెస్ట్ చేయడం, ఈ రోజు ఇతను కూడా ఒక కీ అక్యూజ్డ్ గా భావిస్తున్న నేపథ్యంలో ఈ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారణకి ఆహ్వానించింది, పిలిచింది. సో ఈ విచారణలో ఆయన ఏం చెప్పబోతున్నారు అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా మారింది. ఈయన ఇంకొంతమంది పేర్లు ఏమైనా చెప్తారా, లేదంటేనేమో కొంత తప్పించుకునే ధోరణిలో ఏమైనా మాట్లాడతారా? ఆల్రెడీ స్టేట్మెంట్లు ఏవైతే తీసుకున్నారు, ఈ కేసు విచారణలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల యొక్క స్టేట్మెంట్ ని పోల్చుకొని, అంటే ఆ స్టేట్మెంట్ పక్కన పెట్టుకొని ఈయన క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళు చెప్పిన దానికి ఈయన చెప్పబోయేదానికి బేరీజ్ అవుతుందా లేదా, ఏదన్నా కంప్లీట్ గా డీవియేట్ అవుతున్నారా లేదా, ఇటువంటి అంశాలు మొత్తాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సిట్ అధికారులు ఒక విచారణ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ వెంకట్.